తెలుగు న్యూస్ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్ వెనుక విషాదం మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్య గల కారణం పూర్ణచందర్ అనే స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. ఎట్టకేలకు పూర్ణచందర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రాత్రి లాయర్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన పూర్ణచందర్ పోలీసుల ముందు తన స్టేట్మెంట్ని ఇచ్చాడు. ఇక అంతకంటే ముందు అతడు రిలీజ్ చేసిన లేఖ సోషల్ మీడియాలో ప్రెజెంట్ వైరల్గా మారుతోంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అని స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలపై పూర్ణ స్పందించారు. స్వేచ్ఛకు తనకు మధ్య జరిగింది ఇది అంటూ కూడా ఒక 5 పేజీ లేఖను ఆయన విడుదల చేశారు. ప్రజెంట్ ఆ లేఖనే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. స్వేచ్ఛకు తనకు 2009 నుంచి స్నేహం ఉందని, తామిద్దరం స్నేహితులుగా ఎన్నో విషయాలను పంచుకునేవారు అన్నారు. ఆమె తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వారి అన్నా వదినల వద్ద వదిలేసి ఏడాదికి ఒక్కసారి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళేవారని, తనతో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పిందని ఈ లేఖలో పేర్కొన్నారు. 2008-2009 కాలంలో మొదటి పెళ్లికి సంబంధించి విడాకులు తీసుకున్న ఆమె దురదృష్టవశాత్తు 2016-2017 మధ్య కాలంలో రెండో పెళ్లికి కూడా విడాకులు తీసుకుందని, స్వేచ్ఛ ఎప్పుడూ తన జీవితంలో సంతోషంగా లేదన్నారు. ఆ సంతోషాన్నంతా వార్తల్లోనే వెతుక్కుందన్నారు. అయితే 2020 తర్వాత ఆమె తనకు దగ్గరైన మాట వాస్తవమేనన్నారు. తరచూ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు భరించలేక రామ్నగర్ నుంచి కవాడిగూడలో సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుందని, 2022లో పాపను కూడా తన వద్దకు తీసుకొచ్చి అన్ని బాగోగులు తానే చూసుకుంటానని చెప్పిందన్నారు. అయినా పాప బాధ్యతలన్నీ తండ్రి స్థానంలో ఉండి తానే చూసుకున్నానని తెలిపారు. గత ఏడాది పాప స్వేచ్ఛ బాధపడకూడదని 5 లక్షలు ఖర్చు చేసి మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేశామన్నారు పూర్ణచందర్. అంతేకాదు స్వేచ్ఛ డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీ నుంచి బయటకు రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్లారని, ఆ రిపోర్ట్స్ అన్నీ తన రూమ్లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. స్వేచ్ఛతో కానీ పాపతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు ముందు రోజు స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వచ్చి అన్న మాటలు తనను ఎంతో బాధించాయని, తన గురించి చెప్పగానే ఆయన చాలా అవమానకరంగా మాట్లాడారని రాసుకొచ్చారు. 2 ఏళ్లకు ఒకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బు లేకపోయినా గౌరవాన్ని కోల్పోలేరన్నారని, ఇంకా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ తనకు చెప్పుకొని ఏడ్చిందన్నారు. తను వాళ్ళని ఎలా చూసుకున్నానో ఆమె బంధువులందరికీ తెలుసని, తనను స్వేచ్ఛ భర్తగా ఊహించుకొని అన్ని సోషల్ మీడియాలో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకొచ్చారని పూర్ణచందర్ ఈ లేఖలో రాసుకొచ్చారు. ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్ వర్ణం విషాదాన్ని మిగిల్చింది. అయితే ఒక్కసారిగా కూడా స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత కూడా అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. తర్వాత ఆమె ఆత్మహత్య అనేది కూడా పలు అనుమానాలకు కూడా తావునిచ్చింది. అయితే దీనికి కారణం ఎవరు అనే యాంగిల్లో కూడా చాలామంది క్వశ్చన్ చేయటము, ఆ తర్వాత అసలు ఇది హత్య ఆత్మహత్య అని కూడా ఒక డిబేట్ కూడా నడిచింది ఇదే అంశం మీద. అయితే దీనికి సంబంధించి ఈ అంశం తర్వాత పూర్ణచందర్ అనే వ్యక్తి కనిపించటం లేదు. స్వేచ్ఛకి పూర్ణచందర్కి రిలేషన్ ఉంది, సో అందువల్లే స్వేచ్ఛ ఉరివేసుకొని చనిపోయింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత పూర్ణచందర్ అప్స్కామ్ అయ్యారు, ఆయన కనిపించడం లేదని కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ పూర్ణచందర్ ఈ వార్త మీద స్పందించారు. ఆయన ఒక 5 పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటి అని కూడా ప్రజెంట్ ఆయన స్వేచ్ఛకి అదేవిధంగా పూర్ణచందర్కి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండేది ఏంటి అనేది కూడా మొత్తం కూడా రాసుకొచ్చారు. దీంట్లో స్వేచ్ఛకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అని స్వేచ్ఛ తండ్రి ప్రధానంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఎట్టకేలకు పూర్ణచందర్ పోలీసుల ముందు లొంగిపోయారు. రాత్రి తన లాయర్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన పూర్ణచందర్ పోలీసుల ముందు తన స్టేట్మెంట్ను కూడా ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవటానికి ముందుగా అందరికీ తెలియాలి అని
ఎందుకంటే పూర్ణచంద్ర అనే వ్యక్తి కూడా మీడియాలోనే ఉన్నారు, ఆయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. సో ముందుగా అసలు ఏం జరిగింది అన్నది అందరికీ తెలియాలని ముందుగానే ఒక లేఖను ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఆయన లాయర్తో కలిసి పోలీసుల వద్దకు వెళ్ళి తన స్టేట్మెంట్ నుంచి ఆయన లొంగిపోయారు. అయితే ప్రజెంట్ అసలు ఆ లేఖలో 5 పేజీల లేఖలో ఏం పేర్కొన్నారనేది కూడా చూద్దాం. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచంద్ర అని స్వేచ్ఛ తండ్రి చేసిన ఆరోపణలపై పూర్ణ స్పందించారు. స్వేచ్ఛకు తనకు మధ్య కూడా ఉన్న సంబంధాన్ని 5 పేజీల లేఖలో ఆయన రాయటం జరిగింది. స్వేచ్ఛకు తనకు 2009 నుంచి స్నేహం ఉందని, తామిద్దరం స్నేహితులుగా ఎన్నో విషయాల్ని షేర్ చేసుకునే వాళ్ళమని చెప్పారు. అయితే ఆమె తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. స్వేచ్ఛను 6 నెలల వయసు ఉన్నప్పుడే వారి అన్నా వదిన దగ్గర వదిలేసి ఏడాదికి ఒకసారి కూడా చుట్టం చూపుగా వచ్చి స్వేచ్ఛను చూసి వెళ్ళేవారు అని చెప్పి ఈ విషయాన్ని స్వేచ్ఛ తనతో చాలాసార్లు పంచుకున్నట్లు కూడా పూర్ణచంద్ర లేఖలో రాశారు. అయితే స్వేచ్ఛకు 2008, 2009 కాలంలో మొదటి పెళ్లికి సంబంధించి కూడా విడాకులయ్యాయి. ఆమె దురదృష్టవశాత్తు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 2016, 2017 మధ్యకాలంలో కూడా ఆ రెండో పెళ్లికి కూడా విడాకులు తీసుకోవటం అనేది జరిగింది. సో స్వేచ్ఛ ఎప్పుడూ కూడా తన జీవితంలో సంతోషంగా లేరు అని చెప్పారు. అయితే తను ప్రొఫెషనల్గా న్యూస్ యాంకర్, అది అందరికీ తెలిసింది. అయితే ఈ సంతోషాన్నంతా కూడా తను వార్తల్లోనే వెతుక్కుంది అని లేఖలో పేర్కొన్నారు. 2020 తర్వాత ఆమె తనకు దగ్గరైన మాట వాస్తవమేనని, తరచూ తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు భరించలేక రామ్నగర్ నుంచి కవాడిగూడలో సొంతంగా తానే అద్దెకి ఇల్లు తీసుకొని 2022లో తన పాపను కూడా తన వద్దకు తీసుకొని వచ్చి అన్ని బాగోగులు తానే చూసుకుంటానని చెప్పిందని చెప్పారు. అయినా పాప బాధ్యతలన్నీ కూడా పూర్ణచంద్రే తండ్రి స్థానంలో ఉండి నిర్వహించారని కూడా నేనే చూసుకున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది కూడా పాప అదేవిధంగా స్వేచ్ఛ వీరిద్దరూ కూడా బాధపడకూడదని 5 లక్షలు ఖర్చు చేసి మరి మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేశానని చెప్పి పూర్ణచంద్ర, అంటే తాను తండ్రి స్థానంలో ఉండి ఆ అమ్మాయిని చూసుకున్నాను, స్వేచ్ఛ పాపను కూడా చూసుకున్నాను అని చెప్పి పూర్ణచంద్ర చెప్పారు. అంతేకాకుండా స్వేచ్ఛ డిప్రెషన్, యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీ నుంచి బయటకు రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకువెళ్ళానని, ఆ రిపోర్ట్స్ అన్నీ తన రూమ్లోనే ఉన్నాయని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సో స్వేచ్ఛతో కానీ పాపతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా ఈ లేఖలో పూర్ణచంద్ర చెప్పారు. మరోవైపేమో స్వేచ్ఛ తండ్రేమో పూర్ణచంద్రే కారణం అంటూ కూడా ఆరోపించారు. సో ఆత్మహత్యకు ముందు రోజు ఏం జరిగిందో కూడా ఈ లేఖలో రాశారు. అయితే ఆత్మహత్యకు ముందు రోజు స్వేచ్ఛ తండ్రి స్వేచ్ఛ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఆమెను కొన్ని మాటలు అని ఆ మాటలు అనటం జరిగింది. ఆ మాటలు స్వేచ్ఛని ఎంతో బాధించాయని లేఖలో చెప్పారు. అయితే స్వేచ్ఛ తన తండ్రి ఇంటికి రావటం, స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఇంటికి రావటం, ఆ తర్వాత పూర్ణచంద్రతో ఉన్న రిలేషన్ గురించి కానీ వీటి గురించి కానీ స్వేచ్ఛ చెప్పారు. ఆ తర్వాత స్వేచ్ఛ వాళ్ళ తండ్రి చాలా అవమానకరంగా మాట్లాడారు అని రాసుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ 2 పెళ్లిళ్ళలో కూడా విడాకులు తీసుకోవటం అనేది జరిగింది స్వేచ్ఛ. ఆ తర్వాత పూర్ణచంద్రతో 2020 నుంచి కూడా రిలేషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు దాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళ తండ్రి మాట్లాడుతూ 2 ఏళ్లకు ఒకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బు లేకపోయినా గౌరవాన్ని కోల్పోలేను అన్నారని, ఇంకా ఆయన ఎన్నో వ్యాఖ్యలు చేశారని, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ తనకు చెప్పుకొని ఏడ్చిందన్నారు. తను వాళ్ళని ఎలా చూసుకున్నారో, అంటే పూర్ణచంద్ర ఎలా చూసుకున్నారో అన్నది ఈవెన్ స్వేచ్ఛ బంధువులందరికీ కూడా తెలుసు. తనను స్వేచ్ఛ కూడా భర్తగా యాక్సెప్ట్ చేసింది. అందుకే తనను స్వేచ్ఛ భర్తగా ఊహించుకొని అన్ని సోషల్ మీడియాల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందని పూర్ణచందర్ ఈ లేఖలో రాసుకొచ్చారు. సో ప్రజెంట్ స్వేచ్ఛ ఆత్మహత్య గల కారణము తన తండ్రి స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఆరోపించింది ఏంటంటే పూర్ణచందర్ అనే వ్యక్తి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కారణము. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్లుగా కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఈ లేఖ రాసిన తర్వాత తను లొంగిపోయే ముందర కూడా పోలీస్ స్టేషన్లో ఈ లేఖ రాయటం అయితే మరికొన్ని వివరాలు ఈ లేఖ ద్వారానైతే ప్రజెంట్ బయటకు వస్తున్నాయి.